అత్తయ్యకి బాగా నచ్చి ఒక గిఫ్ట్ సర్ప్రైజ్గా తెచ్చాను. అదేంటో ఈ వీడియోలో చూద్దరు. అత్తయ్య మాటలు కూడా విందురు అన్నమాట. అత్తయ్య ఆఫీస్కి వెళ్ళి వచ్చింది. అత్తయ్య ఆఫీస్ ఏంటి అనేది కూడా తెలుసుకుందరు. అలాగే ఊరికి వస్తే నేను ఇలాంటి పని చేసి ఈజీగా పక్కగా అవ్వచ్చు. ఆ పనులు ఏంటి, అలాగే బంగారు తీయకున్నారు కానీ పులుసు చూపేలేంటి ఏంటక్క అన్నారు. అది గాలిపిలో అత్తయ్య పెట్టిన పులుసు అన్నమాట. అండ్ ఇది విలేజ్లో డే 1 అన్నమాట. సో విలేజ్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎంతగానో ఇష్టపడే వీడియోస్ ఇప్పటి నుంచి వస్తాయి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరు? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో నేనైతే నైట్ మాకు పడుకోవడానికి 1 అయిపోయింది. నేను లేచాను 8 o'clockకి. ఎస్, అందరు అత్తగారి ఇళ్ళలో పొద్దున్న లేస్తారు. నా పెళ్ళైనప్పటి నేను లేచే ముందు మా ఇంట్లో మా అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరూ లేచి ఉంటారు అనమాట. సో 7:30, 8కి లేస్తాను నేను. తర్వాత ఇది చూడండి, ఇది అన్నిట్లలో నా బ్రష్ చెప్పండి. వీళ్ళందరూ బ్రష్లను కొరుకుతారా ఏం చెప్తారో నాకు అర్థం కాదు, కానీ నా బ్రష్ నీట్గా ఉంటుంది. శేఖర్ కానీ రమ్య కానీ దాన్ని కొరికి పెడతారు. పిల్లలు కూడా అట్లే చేస్తారు. మా అత్తేది కూడా అట్లే ఉంటుంది. మా తిరుపతి నాదే నీట్గా ఉంటుంది. సో తర్వాత ఏంటంటే, సో పొద్దున్నే రితుగాడు వాడు ఆడుతాడు. వాడికి లేవగానే నాని కావాలి ఇంటికి వస్తాయి. కానీ అత్తయ్య పొద్దున్నే పనికి వెళ్ళారు. తేజో ఎట్లా వేస్తారు చూపి ఒకసారి. నీకెవరు నేర్పిరా? ఆగా అవ్వకరా మెల్ల చెప్పు. ఏ ఋతు, మీరు ఏం తింటారు పిల్లలు? పూరియా? సాయంత్రం చేద్దాం, నాన్న రాని. ఓకే. ఇది మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం నాన్న, కానీ నాకు చేసుడు గుర్తులేదు. ఈక్వలా? సాటర్డే కదా అమ్మకి. నన్ను నీకు గుర్తుందా మన చిన్నప్పుడు ఇది ఆడదాము? నీకు గుర్తుందా? మీరు ఆడిరావి, మేము ఇది ఆడదాము. వీళ్ళన్నీ ఇప్పుడు మన మాటనే ఆడుతుర్రు. ఏయ్ కదా. అత్తమ్మ ఎప్పుడు పోయింది పనికి? ఓయ్, అత్త ఎన్నిటికి పోయింది పనికి? ఎందుకు? అది ఏదో ఉందంట పని. నిన్న వేరంటే ఇక సగం పని ఉంది. ఆవాలు కొయ్యానని. ఆవాలు కొయ్యబోతే రవి బావాళ్ళకి అమ్మ మనకు కూడా ఆవాలు పెడతా, చిన్నవి బాగుంటాయి బిడ్డ. మీలా ఇక్కడ దొడ్డు ఉంటాయి కదా సిటీలో, బాగుండేది. చూసిన ఒక్కసారి నీళ్ళు తాగినది నేను కానీ రమ్య కానీ. మేము రాకముందు ఇల్లు ఇట్లనే ఉంటుంది, ఎక్కడ నీట్గా ఉంటుంది. తర్వాత మొదలవుతుందండి రమ్య నేను వస్తామా, అందులో మొత్తం అట్లే సో మీద మొత్తం రమ్య ఉంటాయి. 6 మొత్తం చిందర నాయి ఉంటాయి. ఈడంత పిల్లల బొమ్మలు ఉంటాయి. లోపల కూడా ఆ మామి ఉంటుంది. ఎందుకంటే మేమంతే, ఆ మాత్రం ఉంటుంది. తర్వాత మన ఇంటికాడ మల్లెపూ చెట్టు ఉంది కదా, నా పెళ్ళైన కొత్త ఇక్కడ ఉండేది. చాలా పెద్ద చెట్టు, పోయింది అది. మామే మాసకం అప్పుడు చనిపోయింది. చూడండి, లైఫ్ ఉంటే మొత్తం మట్టి ఉన్న దగ్గర మనం పెట్టిన చెట్లు రాకపోవచ్చు, కానీ చిన్న మట్టిలో ఇలాంటి చెట్లు వస్తాయి కదా. సో ఇది మా ఇల్లు. ఇది అప్పట్లో ఎలివేషన్ ఇలా ఉండేది. మనం ఎలివేషన్స్ లేవనుకున్నాం, కానీ అప్పటి సందే ఉన్నాయి అయ్యో నాని, యాక్చువల్లీ ఈ కర్టెన్ చినిగిపోయిందే. మన ఇంట్లో కర్టెన్ తేవాల్సింది. నటరాజుడు పంపిద్దాం. 2 కర్టెన్స్ మొన్న దొరికినాయి నాకు. సేమ్ మీ 2 దొరికినాయి. సో మా ఇంట్లో స్పెషల్ బెడ్రూమ్స్ ఏమి ఉండవండి. అది ఉందా, అది ఒక అర్ర, ఇది ఒక అర్ర. ఇంట్లో దేవుళ్ళు ఉంటాయి ఖచ్చితంగా. ఊళ్ళో ఎవరైనా చూడండి, ఒక స్పెషల్ రూమ్లో దేవుళ్ళు ఉంటాయి. మనం అప్పాలు చేసినా ఏం చేసినా ఆ రూమ్లో పెడతాం. మా అత్తయ్యకి వాళ్ళ సాటర్డే అన్నమాట. పొద్దున్నే పూజ చేసుకొని పనికి వెళ్ళింది అత్తమ్మ. ఇంకా మా అత్తయ్యకి వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం, అందుకే దేవుడు పెద్ద ఫోటో పెట్టించుకున్నాను అనమాట. నాను ఓయ్, ఈ ఇంటి రినోవేషన్ కాడ ఎంత అయింది? ఎవరో నన్ను ఊరికి అడుగుతుడ్రు. ఆగ్నానా ఎక్కువనే అయింది అనుకుంటా. టైల్స్ బిల్స్ మేమైపోతుంది. బాగానే అయిందండి. రితు బర్త్డే అప్పుడు చేయించుకున్నాం. వీడి ఫస్ట్ బర్త్డే అప్పుడేమో ఆ స్టంపు, బయట బండలు, వెనకాల మాకు మస్తు చెట్లు ఉంటుండే.
అవన్నీ అప్పుడు అప్పుడు కదా, లేకపోతే చిన్న సంపూర్ణ నీళ్ళు సరిపోరు. తేజు నువ్వు పుట్టినప్పుడు నీళ్ళు సరిపోక నేను ఇంట్లో ఉంటే నాని 1 month ఇక్కడే ఉన్నా నేను అప్పుడు పోయి నీళ్ళు మోసుకొచ్చి అప్పుడు అత్త వాళ్ళు మేము మళ్ళీ ఒకటే చిన్న సంపు ఉండేది. సో అందుకే నీ బర్త్డేకి పూణేలో ఇప్పుడు లేదు, ఇప్పుడు ట్యాప్ వచ్చింది. సత్తత్తున్నప్పుడు పూణేలో బోర్ ఉందన్న. సో 1,50,000 వరకు అయిందంటవా? 1,50,000 చేంజ్ అయిందండి. కిచెన్ టోటల్ ఇన్నోవేషన్ చేయించాము, ఎందుకంటే పైన చెక్కలు ఉండే అన్నమాట, ఇదంతా తీసేసామన్నమాట. ఇదేమో ఇప్పుడు ఇట్లా ఈ సెల్ఫ్లు, ఈ కిచెన్ కట్ట, లేకపోతే మునుపు ఇక్కడ చిన్నగా అది ఉండేది. నేను మా అత్తయ్య కోసం ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన, అత్త వచ్చినాక ఇద్దాం. నా మొహం ఎందుకు ఇంత కప్పులాగా అనిపిస్తుంది. చూడండి నేను జుట్టు ఇట్లా వేసుకుంటే ఎట్లుంటే చెప్పు, గోండ్రి కప్పలా ఉంటుంది అంటారు. వీడియో కాబట్టి ఇద్దరు ఇది మాట్లాడుతున్నాను. తర్వాత అత్తయ్య రావడానికి 11:30 అవుతుంది అన్నారు అత్తమ్మ. సో ఇక్కడ నేను టీ పెడతా ఉన్నాను. చాయ్కి ఏమైందంటే పాలు చిక్కగానే ఉన్నాయి, వదారు తీసుకున్నారో ఊర్లో మనకి పాలు కేంద్రం నుంచి చేస్తారు. భలే మిగడ వెళ్తుందండి, ఎంతైనా మనకు ప్యూర్ పాలు కదా, మిగడ బాగా వెళ్ళిద్ది. కానీ ఫస్ట్ టైం అండి పాలత్తే బాగానే తీసుకున్నారు. బట్ ఏంటో చాయ్ 2 సార్లు పలిగిందండి, ఎందుకో తెలీదు. తర్వాత అనిపించింది 1/2 లీటర్ పాలు అట్లా పగలడం కంటే ఎంచక్క పన్నీర్ చేస్తే హాయిగా అయ్యేది కదా అని. కానీ చాయ్ చేసినా పలిగిందిగా, పన్నీర్ మసాలా ఫ్లేవర్తో వేసినట్టు చాయ్ ఫ్లేవర్తో చేయలేం కదా, ఏమంటారు. సో తర్వాత ఏంటంటే ఇక టీ పెట్టేస్తాను అనమాట. సో మా ఇంట్లో ఒక్కసారి ఒక్కటి అప్పుడప్పుడు రమ్య వాళ్ళ వెస్టేజ్లో జటా టీ ఉంటుంది. జటా దాని పేరే వెరైటీ ఉంది, నాకు జస్ట్ లెక్క అనిపిస్తుంది. సో అది జటా టీ ఉంటుంది, అది చేస్తారు, అది బాగానే ఉంటుంది. అండ్ మేము నార్మల్గా జెమిని వాడతాం, నాకు రెడ్ లేబుల్ ఇష్టం. సో మొత్తం కదా శేఖర్ నుంచి ఆయన మా అత్తయ్య ఎంత మంచి వాళ్ళు అంటే దాన్ని బాక్స్ తీసుకెళ్తారు. సో అప్పుడు మా కోసం కూడా ఉప్మా వేసేళ్ళారు అనమాట. సో ఇవి యూనో కార్డ్స్ అండి, పిల్లలు బాగా. సో వీడికి కూడా ఉన్నాయి. తర్వాత ఏంటంటే చేపల కర్రీ వండమంటే అత్తేని వచ్చాక, సో ఈ బంగారు తీగ చూసారా, అక్కడ ఎందుకు పులుసు పెట్టాలంటే కారప్పుడు అస్సలు టేస్ట్ బాగాలేదు. సో అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చానండి. సో ఇది ఇంకా అత్తే ఇంకోసారి క్లీన్ చేసి పులుసు పెడతారులేండి, చాలా బాగా పెడతారు అత్తయ్య. చాలాసార్లు వీడియో షూట్ చేస్తున్నాను, అందుకే ఈరోజు స్పెషల్గా ఏం షూట్ చేయలేదు. తర్వాత ఏంటంటే ఆనియన్ కాల్చి వేస్తారనమాట అత్తమ్మ. సో వచ్చేలోపు అన్ని రెడీ చేస్తున్నాను. నాకు ఎందుకో చింతపండు ఎక్కడుందో దొరకలేదు. అత్తయ్య కొంచెం తీసుకున్నాడు చింతపండు, నాకైతే అస్సలు తీసుకోవద్దని చెప్పాను, ఎందుకంటే నాకు ఆ చింతపండు నల్ల పడితే అసలు టేస్ట్ నచ్చట్లేదు. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు వేసి చింతపండు అంటారు కదా, సో అదే కొనుక్కుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫ్రిడ్జ్ వాటర్ దాని వచ్చింది, మా దొరసానమ్మ వచ్చింది. ఏందత్తమ్మ నన్ను రమ్మని పీకినావు నువ్వు, బోర్ కొడుతుంది అప్పచ్చేయాలి. నేను పోతే హైదరాబాద్కి ఇట్లా బోర్ కొట్టిస్తే ఆ నాని ఆఫీస్ పోయి వచ్చింది చూడరా. సో వాళ్ళ నాన్నమ్మ వస్తే పిల్లలకి ఎంత సంతోషమో చూడండి. రిత్తు పడితే పొద్దున్న నుంచి ఇద్దరు నాన్న ఎప్పుడు వస్తా అంటే, ఇక్కడ ఈ ఇంట్లో అత్తయ్య లేకపోతే నిమిషం కూడా మనసు ఉంటుందండి నాకు కూడా ఎందుకో. సో నాని ఆఫీస్కి వెళ్ళొచ్చిందని చెప్పేసి ముచ్చట పెడుతురు ఇక్కడ. పిల్లలు మేము ఇల్లు కట్టుకున్నాం చూడు నాని అంటారు, రమ్మంటున్నారు. పాపం పొద్దున ఎప్పుడో 6 o'clock వెళ్ళారు అత్తమ్మ. ఎండ దారుణంగా కుడుతుంది, కాకపోతే పెంకుటి ఇల్లు కదా, మనకి ఉడకపోయడాలు చెమట రావడాలు ఎక్కువ ఇప్పుడు లేవు. నాశనం చేద్దరు మంచిగా ఏడా అక్కడ తెచ్చిరా చూపి, ఇలా ఏమని చూపి. ఇలా ఆడతాయా అత్తమ్మా, నేను చూస్తా. ఏంటి చూపి, చిక్కుడుకాయ అమ్మ తెచ్చింది, చెట్టు మీదకి వెళ్ళి గుడ్లు ఉన్నాయి. ఇది చూపి. భలే కాసినట్టుమా వస్తుంది. ఈ గ్యాప్లో రమ్య కాల్ చేసి రమ్యతో మాట్లాడామండి. తర్వాత ఇక్కడ చిక్కుడుకాయ చూస్తూ ఉన్నాము. అసలు ఎంత బాగుంది తెలుసా, చిక్కుడుకాయ గుడ్లగా లావుగా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే తెచ్చుకున్న కూరగాయలు ఏవైనా కానీ వండితే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట.
గ్యాస్ సిలిండర్ దొరకలేవాడతో మనం బుక్ చేసి ఉన్నది మనకు ఒకటే ఉంది బుడ్డి కూలలు దొరుకుతలేవాడ బుడ్డులు కట్టులో పెట్టి అందరూ ఐరోలో చాలా మందిగా చాలా మంది వ్లాగులు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం ఒరిజినల్ వాయిస్ని పెడతా ఉన్నాను. మీకు బాగా అనిపిస్తే ఇలాగే కంటిన్యూ చేద్దాం. తర్వాత అత్తయ్య కర్రీ వండడానికి రెడీ అయిపోయారు. అత్తయ్యకి ఈరోజు ఫాస్టింగ్ అన్నమాట. సో చికెన్ ఫ్రై చేస్తున్నారు. నేనేమో ఖచ్చితంగా నేను చేపల పులుసు తింటా, ఎందుకంటే మనం ఆల్రెడీ తెచ్చుకున్నాక వండుకోలేదు. ఆ ఫీలింగ్ ఉంది. ఇలా పక్క నోట్లో వేసుకోవాలి. మా అత్తయ్య పెట్టిన చేపల పులుసు మస్తు ఉంటుందండి. అంటే పులుసులు పెట్టేటప్పుడు మిక్సీ పట్టింది కానీ నేనే దంచుతున్నా. కానీ ఒకట్లా రోల్ వేసింది మంచిగా ఉంటుంది తెలుసా. నా చేతిలో దగ్గర ఇట్లా ప్యాకెట్ ఇది తెలుసా. ఇది నా పెళ్ళైన కొత్తలో గింతు లేదు. అది అంటే చిన్నగా వేసింది మా రంగమ్మ. ఏందన్నా నేనే చేసిన మాట్లాడతావు. నేను మాట్లాడతా. స్పీకర్ పెట్టు. ఎవరు మాట్లాడి వస్తున్నా ఒక్క నిమిషం. ఏంటిదమ్మా చిక్కుడుగా కష్టజీవి. నేను కలిపిల్లా 2 రోజులు ఉంటే బక్క అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చదువుకుంటుంది. చేతి వాట మా అత్తయ్యది ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో అత్తయ్య వండితే. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, అది గట్టిగా 2 సార్లు కడిగింది కానీ గడ్డ పోతలేదు. దాంట్లో నీళ్ళు పోయాల్సిందేమో. తర్వాత చేపల పులుసు రెడీ అయిపోయింది కానీ చాలా బాగా అయింది. బట్ ఫ్రెష్ తెచ్చిన వెంటనే వండిన పులుసు టేస్ట్ వేరుగా ఉంటుంది ఎంతైనా. తర్వాత చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా మా అత్తయ్య మస్తు పెడుతుందండి. చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేటట్టుగా ఉంటుంది. ఈ పులుసు వచ్చేసి చూడండి. ఇది ఇంకొంచెం చల్లారింది అనుకోండి మనకి థిక్గా అవుతుంది దీని గ్రేవీ వచ్చేసి. అండ్ ఇది 1.5 kg కదా, మీరు ఫిష్ చూసి ఉంటారు. తల మస్తు పెద్దగా ఉందండి. తర్వాత ఇక అత్తయ్య నేను కలిసి తినేస్తాము. శేఖర్ తిన్నాడు, పిల్లలు తినేసారు. అత్తయ్య ఏంటంటే ఇక నాకు పులుసు అయినాక తింటా నాతో కలిసి ఆగారనమాట. సో ఎంచక్క మేము ఇద్దరం ముచ్చటెట్టుకుంటూ హ్యాపీగా లంచ్ చేస్తూ ఉన్నామండి. కానీ నేను హైదరాబాద్లో ఒక్కదాన్ని మేనేజ్ చేసినట్టు ఇక్కడ ఒక్కదాన్ని మేనేజ్ చేయలేను. ఒకటి నేను బయటికి వెళ్ళను, ఇంకోటి మా అత్తయ్య లేదనుకోండి ఇక్కడ నాకు ఇంట్లోకి ఎక్కడ ఉన్నాయో అర్థమైనా కూడా ఏ మనసు ఉంటుంది. ఈవెన్ శేఖర్కైనా అంతే, రమ్యకైనా అంతే. అత్తయ్య ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, అప్పుడే కొంచెం బాగా అనిపిస్తుంది. సో తర్వాత పిల్లలు ఈవినింగ్ ఇది కోయమంటే కోసిచ్చా అనమాట. ఇంకా తినేసరితే ఋతు కొంచెం ఇంకా చల్లగా కావాలన్నారు. తర్వాత ఏంటంటే నా ఫేస్ ఎందుకు నాకు బాగా స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత అత్తయ్య గిఫ్ట్ చూపిస్తాను. చెప్పు ఊకే మన తిట్టిన తీగిన చల్లగా కూడా నాకు వంట. మా అత్తయ్య దాదాపు ఏం అడగదు గిన్నెల విషయంలో. సో మొన్న ఊరికి ఇంటికి వచ్చినప్పుడు స్టీల్ వండుతుంటే అత్తమ్మకి మారుతున్నాయండి. నాకు స్టీల్ వద్దు, రాతేండి వద్దు. నాకు తీసుకుంటే కుండలో కొంటా నేను ఇలా గాలిపెట్ట మీరు లేనప్పుడు ఇది నేను ఒక్కదాన్ని ఇవేంటంటే మా అత్తయ్యకి స్టీల్ గిన్నెలో పడితే మాడుతుంది. ఊకే తిడుతుంది. ఉన్న గిన్నెలని గాలిపిల్ల పడేసి ఈ స్టీల్ గిన్నెలు పెట్టి నాకు మాడుతుంది. ఇక్కడికి స్టీల్ గిన్నెలు కొనుకొస్తా అంటే ఒకటే అన్నది, నాకు మట్టి గిన్నెలు మీరు కొనులే నేను కొంటా అన్నది. సో మా అత్తయ్య కోసం నేను తెచ్చిన గిఫ్ట్ ఇది. ఎట్లున్నాయి అత్తమ్మ? నన్నేదా ఊకే కుండలో వండుకుందాం బిడ్డ మంచిగా. అవునా? ఇక చూడరు ఇది 3 సెట్ వచ్చింది. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇవి ఎందుకురా అంటే ముందు మేము చిన్నప్పుడు ఇవి మట్టి పెంకలు ఇట్లా రొట్టె పెంకలు అట్లా రొట్టె చేసి కాల్చున్నాము. రొట్టె కానీ ఇంట్లో ఇంకేం వండుదురు అమ్మ. అప్పుడు సరపిండి పెట్టు, ఎంత బాగుంటుంది తెలుసు. దొడ్డు పెట్టాలి సరపిండి. ఎట్లా వాడు నేనైతే 24 నానబెట్టి తీసుకొచ్చిన. నేను అమెజాన్ తెప్పించానండి. 2 years బ్యాక్ తెప్పించిన. ఉప్పులీలు పోసి తీసేసి రాయాలి. కొబ్బరి పీసు, కొబ్బరికాయ కొడతావా మనం, అది దాచి పెట్టుకోవాలి కావాలి. కొబ్బరి పీస్ తోనే తోమాలి ఇవి కూర అనుకున్నా కానీ. ఎందుకంటే నూనె సమారు మంచిగా పోతుంది అన్నట్టు. కొబ్బరి పీసు ఎండబెడతాడు ఉంటుంది మునుపు. చిన్నప్పుడు వండి రక్తం ఇట్లా చూడు.
మన అమ్మమ్మ చేయకపోనారా నాని నాకు అదే గుర్తొచ్చింది. మాగా ఆ గుడాలని కట్టంచి అవునా ఆ కట్టును ఇంట్లో తప్పడం అవి నువ్వు ఇళ్ళ పండి వస్తాము నీవో తింటే సాంబార్ ఇలా బాగుంటది కట్టచారు లెక్క. ఉన్నాయారా ఆ బద్దలు కూడా వేసి ఆ కట్టంచి ఇంట్లో తప్పడం పెట్టుకోవాలి మస్తు ఉంటుంది సాంబార్ చాలా మస్తు సూపర్ ఉంటది. ఉంటుంది అది. ఇలా ఏ కూరైనా బాగుంటది. మట్టిగానే. అవునా ఆ, అయితే మా అత్తయ్యకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఇది ఎట్లా అనిపించింది నాకు కమెంట్ ఇవ్వ. అత్తయ్యకి నచ్చింది నాకు. మస్తు ఇది నచ్చింది. వెరైటీగా చేసిర్రు ఇట్లా పట్టుకోనికి ఇట్లా కావచ్చు దీని మీదకి స్టీల్ మీద ఇంకేమో తెచ్చిన. ఇట్లా చెవులు పెడతారు ఆ, కొట్టినేటత్తమ్మా. ఇప్పుడు స్టీల్ గా పెడుతురు చెవులు. ఇవి ఆన్లైన్ ఎక్కడ అనుకుంటున్నావు షాప్ లో కాదు ఆన్లైన్ లా ఆర్డర్ పెడితే ఇప్పుడు ఇవి కూడా వస్తున్నాయి. ఇంత పడ్డాయో ఇవి చెప్తే తిడుతుంది. వద్దులే. 2 years బ్యాక్ వాడతాను తెప్పించిన మంచి పని 24 గంటలు నానబెట్టి మర్చిపోయినా. మా అత్త మొన్న అన్నది పైన ఎన్న పెట్టిన ఆ పైన నేను వాడే వాడుకుంటాను గుర్తొచ్చింది తీసిన. మా అత్త చెప్పకుండా తీసుకొచ్చిన. తేజు వీళ్ళ న్యూట్రిషన్ వాల్యూస్ అయితే బాగుంటాయి ఫుడ్ వండితే. ఇలా తినాలి నాని. టేస్ట్ కూడా సూపర్ ఉంటది. మంచిది ఇవి. తేజ, భలే ఉన్నాయి మళ్ళీ మేము మునుపు ఇవే తిన్నాం ఇలా అందుకే మంచిగా ఉన్నాం. ఏ కర్రీ తిన్నా మళ్ళీ టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలా అడగంటది కదమ్మా. నచ్చింది అర్థం అత్తమ్మ? అంటది. ఇవి అత్తమ్మ నీ ఒక్కదానికి బుజ్జి గిన్నె మా అత్తకి బుజ్జి బుజ్జి గిన్నెలు బాగా నచ్చుతాయి. ఇంట్లో ఎన్ని గిన్నెలైనా ఉండు అన్నిటికంటే చిన్న గిన్నెలే వండింది. ఇప్పుడు ఇలా కూర వండి పెడతా వారని అని రాదు. ఉమ్, ఈ పైన ఆ, పెట్టాలి. ఇట్లా పాసిపోడు ఇట్లా వాసన కూడా రాదు. అవును. ఇట్లా పెడితే ఉంచుతారు మళ్ళీ. ఇవే పెట్టినా కానీ ఇట్లా ఉంచుకున్నా కానీ వాసన రాదు. మొత్తానికైతే మా ఇంట్లో ఈకో ఫ్రెండ్లీ గిన్నెలు వచ్చినాయి. మా అత్తమ్మ నాకు అదొద్దు ఇదొద్దు. స్టీల్ గిన్నెలు అయితే గాలిపల్లి కొంటాను ఎప్పంచి వస్తున్నా. నాకు స్టీల్ గిన్నెలు వద్దు కొంటే మట్టి కొందా నేనే కొండ మీరు కొనుక్కున్నాను అన్నది. సో ఫైనల్గా తెచ్చిన నాకు ఫుల్ హ్యాపీగా ఇక అవన్నీ మూలకు పడేసిరేనా? మరి ఇవే వాడత్తమ్మ మంచి ఈ హైదరాబాద్ నేను వాడని గిన్నెలు అన్ని పాత సామాన్లు ఇస్తాను ఒప్పుకోదు. పాతకాల పూలు వాళ్ళ రూపాయి కష్టపడి సంపాదించి మా అత్తే ఇప్పటికి కూడా శేఖర్ ఎంత సంపాదించా నేను ఎంత సంపాదించా ఖచ్చితంగా పనికి పోతుంది. రూపాయి విలువ వాళ్ళకి బాగా తెలుస్తుంది. నన్ను నేను అడుగుతా అంటే మీకు ఏం తెలుస్తుంది బిడ్డ అని చెప్తుంది. సో పాత ఏం పడేది ఇప్పుడు కట్టి లోపల పెడుతుంది. నన్ను మన హైదరాబాద్ అన్నీ ఇక్కడికే వస్తాయి. రమ్యలు ఇంట్లో అన్నీ ఇక్కడే వస్తాయి. ఆమె పడేసిన నేను పడేసి మమ్మల్ని ఇద్దరిని వేసుకుంటుంది. సో ఇప్పుడైతే ఇప్పచ్చిన ఇట్లనే వండుకోవచ్చు. రాత్రి నెలలో వండుకోవద్దుట. అవును రా మంచిగా తెచ్చినావు రా. సో ఇక రేపని చెల్లి నేను అత్తం ఏదైనా ఇలా వేస్తే ఇలా టమాటా ఆడుతా చూడు టమాటాని వాడతాడు చూసా నాకు నచ్చింది. అలా కొడుకు టమాటాని ఎప్పుడు కూడా కమ్మగానే ఉంటుంది ఉల్లిగడ్డలు చికెన్ కూడా ఆడతా చికెన్ కూడా బాగుంటుంది. ఇలా ఉడికి దాస్తా మరి ఎక్కువ మంచిగానే ఉంది కదా. లోడ మంచిగా ఫ్రై అవుతుంది అట్లా అటు చూడు పంచాయతీ చూడు ఏమన్నా అంటే పంచాయతీ ఇట్లా ఉంటుంది. సరే మరి బాయ్.